వెల్కమ్ టు టీ10 ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తే బీజేపీని ఎలా ఓడించొచ్చో చెప్పడానికి రాజస్థాన్, హర్యానా ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. రాజస్థాన్ లో కాంగ్రెస్, సిపిఐఎం, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ, భారత్ ఆదివాసీ పార్టీలు ఇండియా ఫోరంగా బీజేపీని వ్యతిరేకించాయి. హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇండియా కోసం చేతులు కలిపాయి. 25 లోక్సభ స్థానాలున్న రాజస్థాన్ లో 2014-2019లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి ఎన్నికల్లో మొత్తం సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో బీజేపీ విశ్వాసం పెరిగింది. ఓటమితో కాంగ్రెస్ కళ్లు తెరిపించింది. బీజేపీని ఒంటరిగా ఎదుర్కోలేమనే నిర్ణయానికి మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వహించింది. సిపిఐఎం, ఆర్ఎల్టీపీ, భారత్ ఆదివాసీ పార్టీలతో సీట్ల ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 పార్టీలకు 6% ఓట్లు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా కేవలం 2% మాత్రమే. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అగ్నిపథ్ పథకం, వ్యవసాయ సమస్యల వంటి ప్రముఖ సమస్యలపై ఇండియా ఫోరం ఎన్నికల్లో చర్చకు ప్రజల ముందుంచింది. ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరిగిన 12 స్థానాల్లో సిపిఐఎం గెలిచిన సీకాతో సహా మొత్తం 9 సీట్లు గెలుచుకున్నాయి. మొదటి దశ తర్వాత ఏప్రిల్ 21న రాజస్థాన్ లోని బాన్సువాడలో మోడీ తన తీవ్రమైన మత ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ రెండో దశలో బాన్సువాడతో సహా మరో 2 స్థానాలను ఇండియా ఫోరం గెలుచుకుంది. బాన్సువాడలో బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ రౌత్ బీజేపీపై 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హర్యానాలో కూడా గత ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు గెలుచుకుంది. అయితే అక్కడ కూడా ఆప్ కాంగ్రెస్ ఫోరం ఏర్పాటుతో బీజేపీ తలబడింది. రైతుల ఆందోళనకు కేంద్ర బిందువుగా ఉన్న హర్యానాలో గ్రామాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. వామపక్ష పార్టీలతో సహా ఇండియా ఫోరంలోని రైతు సంఘాలు, ఇతర పార్టీల మద్దతు కాంగ్రెస్, ఆప్ కూటమికి సహాయపడింది. బీజేపీ ఇక్కడ కూడా 5 స్థానాలను కైవసం చేసుకుని సగానికి సగం పడిపోయింది. దీంతో బీజేపీకి హర్యానాలో షాక్ తగిలింది. చూస్తూనే ఉండండి టీ10.